చేసుకోవాలండి మీరు. ఎంఆర్ఓ గారు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రభుత్వానికి ఆ లావాదేవీలు అనేది ఒక రిపోర్ట్ రాయండి. అర్థమైందా? ఆమె వైద్యానికి తీసుకెళ్తాం వస్తారండి, తీసుకెళ్ళండి. మాకు కరెక్ట్. మీరు ఏదైతే మా 3 విషయాలు మాట్లాడండి, ఆమె హెల్త్ను ప్రొటెక్ట్ చేయటం, ఇమీడియట్గా రిపోర్ట్ రేపు ఈ రోజే వస్తుంది. ఓకే, అర్థమైందా? ప్రభుత్వం నుంచి కూడా రెస్పాన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ రెస్పాన్స్. ఏదైతే నేను హైకోర్టు అడ్వకేట్ చాలు. మీరు ఖచ్చితంగా ఆ రేటు చెప్పి ఈ రిపోర్ట్ చెప్పి కలెక్టర్ గారికి వాళ్ళ నుంచి రెస్పాన్స్ చేయడం కలుగుతుంది. ఆమెతో మాట్లాడి ఆమె వస్తాను. నిజంగానే ఆ వారికి పరిస్థితి బాగాలేదు, మేము కూడా ఒప్పుకుంటున్నాం. అర్థమైందా? వాళ్ళ అవ్వాలని మేము కూడా కోరుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే మేము 2 గంటల నుంచి అడుగుతున్నాం, అమ్మ హాస్పిటల్కి వెళ్ళి కావాలంటే ఇది ఆరోగ్యం కూర్చోబడ్డాక మళ్ళీ వచ్చి కంటిన్యూ చేద్దామని చెప్తున్నారు. ఆమె ఏమంటుందంటే, అయ్యా ఇప్పుడు 5 ఏళ్ల నుంచి నేను నా పోరాటం చేస్తున్నాను, 5 ఏళ్ల నుంచి నాకు కనీసం నా కొడుకుని వాయిదాలకు కూడా తీసుకురావట్లేదు. అర్థమైందా? నేను చూసుకోకుండా చచ్చిపోతానేమో, నా బాధను ఎట్లా అయినా నా గోడు ప్రభుత్వానికి తెలియజేసుకుంటామని చెప్పి ఆ వంటది, కానీ ఆయన రావడానికి ఇష్టపడలేదు. మీరు కన్విన్స్ చేయండి, మేము మాకే ఇబ్బంది లేదు. అదైనా మీరు చెప్పండి. మీరు యాజ్ ఏ లోకల్ కొంచెం గాలి ఆడతలేదు, అటెండ్ ఉండండి. కొంచెం గాలి, ఫ్యాన్ కూడా లేదు కదా, కొంచెం దూరంగా ఉండండి. ఇక్కడ ఎంత ఘోరంగా ఉందో. ఇక్కడ దీక్ష చేసుకుంటుంటే పోలీసు వారండి కనీసం బాత్రూమ్ కూడా లేకుండా బాత్రూమ్ తాళాలు వేయించారు, కరెంట్ కూడా బంద్ చేయించారు, ఫ్యాన్ కూడా లేదు. ఈ జబ్బుతో పాటు ఇప్పుడు ఈ దోమలు కొట్టి డెంగ్యూనో మలేరియానో వచ్చి చచ్చిపోతే దానికి కూడా కారణం ప్రభుత్వమే. మీరు చెప్పండి ఎంత ఇన్హ్యూమన్గా పోలీసులు బిహేవ్ చేస్తున్నారనేది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. లీజ్ పీరియడ్ కాదండి, కూడా ఇక్కడ పర్మిషన్ పెట్టుకున్నాం.